నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఆడోళ్లలో పుట్టుకతో వచ్చే లేదా ఎక్వైర్డ్ అంటే తర్వాత వచ్చే హార్ట్ కండిషన్స్ ఉన్న ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ కొంచెం కస్టమైజ్ చేయాలి, అంటే వాళ్ళకి తగ్గట్టుగా చేయాలి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, కంజనైటల్ హార్ట్ డిజీజ్, కార్డియోమయోపతి లేదా వాల్వ్యులర్ డిసార్డర్స్. ఇందులో కేర్ఫుల్ కార్డియాలజీ క్లియరెన్స్ తీసుకునే మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కంప్లీట్ కార్డియాలజీ వర్కప్ ఉండాలి. ఈసీహెచ్ఓ, ఈసీజీ, ఎన్టీప్రో, బిఎన్పి ఇవన్నీ ఉన్న తర్వాత స్ట్రెస్ టెస్టింగ్ చేసిన తర్వాతనే మనం స్టిమ్యులేషన్ స్టార్ట్ చేయాలి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్, కార్డియాలజిస్ట్ ఇద్దరు అనుమతితోటే హార్మోనల్ స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. యూజువలీ మైల్డ్ స్టిమ్యులేషన్ ప్రోటోకాల్స్ అంటే యాంటగనిస్ట్ సైకిల్, లో డోస్ కొనాడోట్రాపిన్స్ ఇస్తారు. దీనివల్ల ఫ్లూయిడ్ షిఫ్ట్స్ తగ్గుతాయి. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అనేది అవ్వకుండా ఉంటుంది. డే కేర్ ప్రొసీజర్స్ లాగానే ప్రిఫర్ చేయండి. సెడేషన్, కార్డియాలజీ సేఫ్ ఉన్నదే ఇస్తారు. అనెస్థెటిస్ట్ స్టాండ్ బై మీద ఉంటారు. ఫ్రీజ్ ఆల్ అంటే ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేస్తారు. అండ్ ఫ్రెష్ సైకిల్ చేయకుండా ఫ్రోజన్ సైకిల్ చేస్తారు. ఎందుకంటే ఫ్రెష్ సైకిల్ లో హై ఈస్ట్రోజన్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. ఇందులో ఫ్రెష్ కాకుండా ఫ్రోజన్ చేసినప్పుడు న్యాచురల్ లేదా మైల్డ్ హార్మోనల్ రీప్లేస్మెంట్ సైకిల్స్ చేస్తారు. దీనివల్ల కార్డియోవాస్కులర్ లోడ్ అనేది తగ్గుతుంది. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చేయండి. థ్యాంక్ యూ.